శిల్పారామంలో ఘనంగా భోగి సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో శిల్పారామంలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి నగరవాసులు శిల్పారామానికి చేరుకున్నారు. పల్లె వాతావరణం, కళాకారులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజానీకం. శిల్పారామం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. నగరంలో భోగి పండగ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం నేను శిల్పారామం దగ్గర ఉన్నాను. శిల్పారామంలో ఎక్కడ అంటే పల్లెటూరుకి వెళ్ళలేనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు శిల్పారామం వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఆ యొక్క అందాలను చూడవచ్చు. ఇక్కడ ఒక పాప ఉంది. సోది చెప్తానమ్మా, నేను సోది చెప్తాను అని చెప్పేసి చెప్తోంది. ఒకసారి మాట్లాడదాము. హాయ్. నీ పేరేంటి? హేమశ్రీ. ఓకే, నువ్వు నిజంగానే సోది చెప్తావా? ఒకసారి చెప్పు. సోది చెబుతానమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీలోన విశాలాక్షి పలుకు, సోదోయమ్మ సోది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అసలు ఎక్కడ నేర్చుకున్నావు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మా డాడీ వాళ్ళతో పాటు నేను నేర్చుకున్నాను. శిల్పారామంలో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ పండగ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. హరిదాసులు కావచ్చు, గంగిరెద్దులు, అంతేకాకుండా సంస్కృతి కళలు ఇవన్నీ ఉట్టిపడేలాగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ మియాపూర్ నుంచి వచ్చామండి. ఓకే, జనరల్గా సంక్రాంతి అంటే పల్లెటూర్లకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఈ శిల్పారామంకి వస్తారు. సో ఏ విధంగా ఉంది? ఇక్కడ కూడా పల్లెటూరు వాతావరణమే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా అదే ఫీల్ వస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తారండి అందరు. మన ఊర్లో ఉన్నప్పుడు హరిదాసులు మన ఇంటికి వస్తే మనం బియ్యం పోస్తాము. సో అవన్నీ ఉంటాయి. పిల్లలు అవన్నీ చూడలేకపోవచ్చు. సో ఏ విధంగా అన్నీ మనకి తెలిసిపోతుంది పిల్లలకి అందరికీ. సో ఇక్కడికి తీసుకు గోల్డెన్ డేస్ ఆర్ బ్యాక్ అనుకుని ఇక్కడికి వచ్చేస్తామండి. ప్రతిసారి విలేజ్కి వెళ్ళలేము కదా, అందుకని ఇక్కడికి వచ్చేసి ఆ గోల్డెన్ డేస్ అన్నీ రిమెంబర్ చేసుకుని పిల్లలకి మళ్ళీ అవన్నీ గుర్తు చేసి చూపించేసి వాళ్ళకి మీ అప్పుడు చూసుండొచ్చు. హరిదాసులు కావచ్చు, గంగిరెద్దులు మన ఇంటికి వచ్చి వాళ్ళు చేసేటటువంటి విన్యాసాలు కావచ్చు. సో పిల్లలు ఏమంటున్నారు? దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి కొత్త ఇదంతా. ఎవరైతే పల్లెటూరుకి వెళ్ళనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో కలిసి జ్యోతి టీవీ 9 శిల్పారామం నుంచి హైదరాబాద్.